వావ్. హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను షిల్లాంగ్లో ఉన్న, మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. ఇక్కడ వరకు ఎట్లా వచ్చినా అంటే హైదరాబాద్ నుంచి చెర్లపల్లి నుంచి గువాహటీకి ట్రైన్లో వచ్చిన. 3AC బుక్ చేసుకున్న. 2300 ఏమో పడ్డది టికెట్. అక్కడ నుంచి గువాహటీలో బైక్ రెంటల్ తీసుకొని షిల్లాంగ్ వచ్చి నైట్ స్టే చేసి పొద్దున ఇప్పుడు లేచి ఎలిఫెంట్ ఫాల్స్కి స్టార్ట్ అయినా. షిల్లాంగ్ సిటీ నుంచి ఎగ్జాక్ట్లీగా పోలీస్ బజార్ నుంచి ఎలిఫెంట్ ఫాల్స్ 11 కిలోమీటర్స్ ఉంటుంది. కోల్డ్ అయింది, బాగా కోల్డ్ అయింది. ట్రైన్ జర్నీ వాళ్ళలేదు, కోల్డ్ అయింది. అందుకే క్యాబ్ పెట్టుకున్నా చెవులకు. చల్లగా, ఘోరంగా చల్లగా ఉంది ఇక్కడ. చలో లెట్స్ గో టు ఎలిఫెంట్ ఫాల్స్. ఫ్రూట్స్. ఎలిఫెంట్ ఫాల్స్ వచ్చేసిన. ఇగో ఇదే ఎలిఫెంట్ ఫాల్స్ ఎంట్రన్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఫ్రూట్స్. ఎలిఫెంట్ ఫాల్స్ చెక్ పోస్ట్. ఇది 100 రూపీస్ తీసుకోరు ఎలిఫెంట్ ఫాల్స్ ఎంట్రీ టికెట్. చలో లెట్స్ గో. వై ఎలిఫెంట్ ఫాల్స్? ఒరిజినల్లీ ద కాశీ పీపుల్ నేమ్డ్ దిస్ ఫాల్స్. అదేందో ఏమో పేరు చదవనికి ఏడంగా వస్తలేదు. 3-step waterfalls because the waterfalls into 3 steps. When the Britishers came and found the waterfalls, then they named it Elephant Falls. ఫోటోగ్రాఫర్ కోసం అట్లా తయారు కావచ్చు అనమాట. వాటర్ సౌండ్ వస్తుందా? ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఫొటోస్ కోసము కాశీ ట్రైబల్స్ లాగా అట్లా రెడీ కావచ్చు అనమాట. అవి ఎంతనేమో చెప్తా, వెళ్ళేటప్పుడు కనుక్కొని చెప్తా. ఎలిఫెంట్ ఫాల్స్, ఫస్ట్ ఫాల్, సెకండ్ ఫాల్, థర్డ్ ఫాల్. ఇది ఫస్ట్ ఫాల్ అంట. సెకండ్ ఫాల్, థర్డ్ ఫాల్ అక్కడ ఉందంట. అది ఫస్ట్ ఫాల్స్, ఎలిఫెంట్ ఫాల్స్ ఫస్ట్ ఫాల్స్. సెకండ్ ఫాల్స్, థర్డ్ ఫాల్స్ కూడా ఉన్నదంట. లెట్స్ గో సెకండ్ ఫాల్స్. పానీపూరి లవర్స్, యువర్ స్పాట్ ఈజ్ హెర్. తిందాం పానీపూరి. ఫాల్స్ చూసి వచ్చినాక తిందాం. దిస్ ఈజ్ ద రూట్ ఫర్ ఎలిఫెంట్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్ అండ్ థర్డ్ ఫాల్స్. నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నానో నాకే అర్థమవుతలేదు తెలుసా. అసలు ఇక్కడ వచ్చిన సంది మాట్లాడి అదే అలవాటు అవుతుంది. అంటే అదే వస్తుంది. ఇవి సెకండ్ ఫాల్స్ అండ్ కింద థర్డ్ ఫాల్స్. కిందికి వెళ్దాం. బాగుంది, ఇది బాగుంది ఫాల్స్. 3-step వాటర్ ఫాల్స్. 3 steps ఉన్నాయా, 4 steps ఉన్నాయి. ఎలిఫెంట్ ఫాల్స్ థర్డ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది మస్తు ఉంది కదా. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అట్లా. అసలు ఈ నుంచి వ్యూ చూస్తే మస్తు ఉంది తెలుసా. అసలు ఆ బ్రిడ్జ్ పైన అదేదో చెట్ల మధ్యలో బ్రిడ్జ్, ఆ చెట్ల మధ్యలోకించి వాటర్ ఫాల్స్. బా మస్తు ఉంది. ఐపీస్ట్ అసలు. మొత్తం వాటర్ ఫాల్సే ఉన్నాయి. ఎటు చూసినా వాటర్ ఫాల్సే కనిపిస్తున్నాయి. ఆడ ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్, థర్డ్ ఫాల్స్, మళ్ళీ వెనకాల ఫాల్స్. కానీ ఇలా స్విమ్మింగ్ చేయడానికి అండ్ లోపలికి వెళ్ళడానికి లేదు, అందులోకి వెళ్ళనియట్లేదు అసలు. ఆల్రెడీ ఆడ రాసి పెట్టారు ప్రొహిబిటెడ్ అంటని. అది ఒక డిసప్పాయింట్మెంట్. అందులో స్విమ్మింగ్ చేస్తే మస్తు ఉంటుంది.
కానీ నాకు స్విమ్మింగ్ రాదు. వచ్చిన వాళ్ళు ఈ స్టెప్స్ దారుణంగా ఉన్నాయి, చాలా జారుతున్నాయి మొత్తం. పానీపూరి లవర్ యువర్ స్పాట్ ఈస్ హెయిర్ అన్నారు. వీడికి వచ్చి అడిగితే పానీపూరి లేదంట. మ్యాగీ. అండ్ ఇక్కడ చాలా షాపింగ్ కూడా ఉంది. దిస్ సైడ్ సో అది గాయ్స్ ఎలిఫెంట్ ఫాల్స్. అసలు ఓపిక లేదు, అందుకే ఎక్కువసేపు చూపించలేకపోయినా లొకేషన్స్. కానీ బాగుంది ఎలిఫెంట్ ఫాల్స్. ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్, థర్డ్ ఫాల్స్ బాగుంది. అండ్ వెళ్ళే రూట్ కూడా స్టెప్స్, బ్రిడ్జ్ అదంతా మస్తు అనిపించింది, బాగుంది. అక్కడ స్విమ్మింగ్ అవైలబుల్ ఉంటే ఇంకా బాగుంటుండే, వాటర్లో ఆడుకుంటుండే. డైరెక్ట్ ఇక్కడ నుంచి చిరపుంజి వెళ్తున్నా. 31 కిలోమీటర్స్ ఉంది చిరపుంజి ఇక్కడ నుంచి. మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయట్లేదు, తర్వాత కవర్ చేస్తా. డైరెక్ట్ చిరపుంజి వెళ్ళి ఫస్ట్ హాస్పిటల్ చూపించుకొని, కొంచెం ఫీవర్ ఉంది బాగా, ఫీవర్ అండ్ కోల్డ్, హెడేక్ ఘోరంగా ఉంది. సో హాస్పిటల్ చూపించుకొని ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి తిరగడం స్టార్ట్ చేస్తా. ఇంకా చిరపుంజిలో చాలా లొకేషన్స్ ఉంటాయి, మస్తు ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఇక్కడికి ఎట్లా వచ్చినా అనేది. డైరెక్ట్ మన చెల్రపల్లి నుంచి, హైదరాబాద్ చెల్రపల్లి నుంచి గువాహతి వచ్చి, గువాహతి నుంచి షిల్లాంగ్ వచ్చిన. గువాహతిలో బైక్ రెంటల్ తీసుకున్నా. బైక్ రెంటల్ డీటెయిల్స్ అండ్ లొకేషన్, ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ షిల్లాంగ్ వచ్చి షిల్లాంగ్లో స్టే తీసుకున్నా. నిన్న నైట్ స్టే తీసుకొని పడుకొని మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చిన అనమాట ఎలిఫెంట్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి డైరెక్ట్ చిరపుంజి వెళ్తున్నా. సో ఇది అనమాట నేను నా జర్నీ అక్కడి నుంచి, మన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి చిరపుంజి వెళ్తున్నా. చిరపుంజిలా లొకేషన్స్ అన్నీ రేపటి నుంచి చూపిస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.